హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగుబడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం స్టాక్ మార్కెట్లోనే అతి ముఖ్యమైనటువంటి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా మ్యూచువల్ ఫండ్ అంటే ఒకే ఆర్థిక లక్ష్యం కలిగి ఉన్న అనేక పెట్టుబడిదారుల పొదుపులను కూడగట్టడం కోసం ఏర్పడిన ఒక ట్రస్ట్. ఇక్కడ పెట్టుబడిదారుల అందరి ఆర్థిక లక్ష్యం ఏమిటి? తమ పెట్టుబడి నుండి రాబడి పొందాలనేది. సో ఎవరైతే తమ పెట్టుబడి నుండి రాబడిని పొందాలనుకుంటున్నారో వీళ్ళందరూ కలిసి ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా సేకరించిన డబ్బును వివిధ రకాల పెట్టుబడి సాధనాల్లో అంటే స్టాక్ మార్కెట్స్, డిబెంచర్స్, బాండ్, గోల్డ్స్, డెబ్ట్స్ వంటి వాటిలో పెట్టుబడిగా పెడతారు. దీని ద్వారా వచ్చిన లాభాలని వాళ్ళ దగ్గర ఉన్న యూనిట్స్ ఆధారంగా వాళ్ళకి పంచడం జరుగుతుంది. ఈ ఫండ్ అంతటికి మార్కెట్లో మంచి నైపుణ్యం కలిగినటువంటి కొంతమంది ఫండ్ మేనేజర్లు ఉంటారు. ఈ ఫండ్ మేనేజర్లు అంతా కలిసి మన వద్ద నుంచి సేకరించిన ఈ సంపదను ఏ పెట్టుబడి సాధనాల్లో ఎంతెంత శాతం కేటాయించాలి అని ఆలోచించి పెట్టుబడి పెట్టి మంచి రాబడులు వచ్చేలా చేస్తారు. ఈ మ్యూచువల్ ఫండ్స్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు మేనేజ్ చేస్తూ ఉంటాయి. వీటినే ఏఎంయు అని కూడా అంటారు. జేపీ మోర్గాన్, మోతీలాల్ ఓస్వాల్, రిలయన్స్ క్యాపిటల్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, టాటా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇవన్నీ ఇండియాలో ఉన్నటువంటి ఏఎంయూలకు ఎగ్జాంపుల్స్. అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎవరికి బాగా ఉపయోగపడతాయో చూద్దాం. ఎవరికైతే ఎప్పటికప్పుడు షేర్ ప్రైస్లను పరిశీలించడానికి, అనాలిసిస్ చేయడానికి సమయం ఉండదో వారికి, స్టాక్ మార్కెట్ గురించి సరైన అనుభవం లేని వారికి, తాము పెట్టే పెట్టుబడి మీద రిస్క్ ఎక్కువ తీసుకోలేని వారికి, అలాగే ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయలేని వారికి ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి అనుకూలంగా ఉంటాయి. సో మొదటిసారిగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్న వారు డైరెక్ట్గా ఈక్విటీల్లో కాకుండా ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. సరే, ఇప్పుడు అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎలా పనిచేస్తాయో ఒకసారి చూద్దాం. ఒక ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒక మ్యూచువల్ ఫండ్ని అనౌన్స్ చేసింది. అప్పుడు ఒక 10 మంది ఇన్వెస్టర్స్ ఒక్కొక్కరు ₹1000 చొప్పున ఆ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. అంటే ఒక్కొక్క ఇన్వెస్టర్కి ఆ మ్యూచువల్ ఫండ్లో ఒక యూనిట్ కలిగి ఉన్నట్టు. అలాగే ఒక్కొక్క యూనిట్ వాల్యూ ₹1000. ఈ యూనిట్ని నెట్ అసెట్ వాల్యూ లేదా ఎన్ఏవి అని కూడా అంటారు. ఇప్పుడు ఫండ్ రెడీ అయిన తర్వాత ఈ ఫండ్ మేనేజర్లు ఈ మనీని ఏ పెట్టుబడి సాధనాల్లో ఎంతెంత శాతం ఇన్వెస్ట్ చేయాలి, అంటే స్టాక్ మార్కెట్లో ఎంత శాతం ఇన్వెస్ట్ చేయాలి, బాండ్స్లో ఎంత, గోల్డ్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనే దాన్ని నిర్ణయిస్తారు. ఈ మొత్తం పోర్ట్ఫోలియోని అసెట్ అండర్ మేనేజ్మెంట్ లేదా ఏయుఎం అని అంటారు. సరే, ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ నుంచి మనకు రాబడి ఎలా వస్తుందో చూద్దాం. సపోజ్ ఆ ఫండ్ మేనేజర్లు మంచి రాబడినిచ్చే కంపెనీలలో అలాగే మంచి పెట్టుబడి సాధనాలలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక ₹1000 లాభం వచ్చిందనుకోండి. అప్పుడు 10,000గా ఉండవలసినటువంటి ఆ ఫండ్ వాల్యూ 11,000 అవుతుంది. ఇలా వచ్చిన లాభాన్ని ఆ ఫండ్లో ఉన్నటువంటి 10 మంది ఇన్వెస్టర్స్కి పంచడం జరుగుతుంది. ఓకే, ఈ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ అనేది ఎందుకు తక్కువగా ఉంటుందంటే మన పెట్టుబడిని ఫండ్ మేనేజర్లు ఒకే రంగంలో కాకుండా వివిధ రకాలైనటువంటి పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఒక దాంట్లో నష్టం వచ్చినా మరొక దాంట్లో వచ్చే లాభం దాన్ని కవర్ చేస్తుంది. అలాగే మన ఫండ్ని మేనేజ్ చేస్తున్నటువంటి ఫండ్ మేనేజర్లు మార్కెట్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారు మన పెట్టుబడిని ఎప్పటికప్పుడు గమనిస్తూ మనకి రాబడిని వచ్చేలా చేస్తూ ఉంటారు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే వ్యూయర్స్, మీకు ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ మ్యూచువల్ ఫండ్లో ఎటువంటి ఫీజెస్ ఉంటాయి, అలాగే ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి అనే దాని గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించిన మరిన్ని వీడియోలు మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు స్టాక్ మార్కెట్ మీద ఎటువంటి సందేహాలు కానీ సూచనలు కానీ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. Thank you.